So one body is thrown upwards from the top of the tower and reaches the ground in the time t1. అంటే ఇది పైకి వెళ్ళడానికి మళ్ళీ పైనుంచి ఇక్కడ రావడానికి మళ్ళీ ఇక్కడ రావడానికి మొత్తం అంతా టైం t1. ఇందులో ఇది ఇలా ఉంది. రెండవ కేసులో again here the same height, another body is thrown downwards with a velocity u. ఇక్కడ u is equals to u తో విసిరాడు సార్. ఇట్స్ నాట్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇలాగ కిందకి విసిరినప్పుడు ఇక్కడికి డిఫరెన్స్ ఉంది. ఇదేమో u వెలాసిటీతో పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడికి వచ్చేటప్పుడు u ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ u ఉంటే మళ్ళీ డౌన్వర్డ్స్ వచ్చే మైనస్ u ఉంటుంది, బట్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ u. అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి u వెలాసిటీతో విసిరబడ్డ u వస్తువు కిందకి రావడానికి పట్టిన టైం t. మళ్ళీ సేమ్ అదే హైట్ తీసుకో. అగైన్ కన్సిడర్ ద సేమ్ హైట్ తీసుకున్నాం. ఈసారి నౌ ద బాడీ ఇస్ డ్రాప్డ్ ఫ్రీలీ. ఈసారి బాడీ కిందకి డ్రాప్ అయిపోయింది. t3 టైంలో కిందకి వచ్చేసింది. ఇట్స్ డ్రాప్డ్ ఫ్రీలీ. ఇది డ్రాప్డ్ ఫ్రీలీ అంటే ఇనీషియల్ వెలాసిటీ 0. ఇక్కడికన్నా ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ కొంత వెలాసిటీతో విసిరబడ్డది, ఫాస్ట్ గా వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కొంచెం స్లోగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ u వాల్యూ 0 అయింది. సో ఇక్కడ u వాల్యూతో పైకి విసిరాం, ఇక్కడేమో u వాల్యూతో కిందకి విసిరాం, ఇక్కడ u ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు t1 t2 t3కి మధ్యలో కొన్ని రిలేషన్స్ మనం బిల్డప్ చేయొచ్చు, లేదా హైట్ వాల్యూస్ ని ఈ హైట్ ని t1 t2 లో చెప్పవచ్చు, t3 లో చెప్పవచ్చు. దేర్ ఆర్ సమ్ రిలేషన్స్ అమాంగ్ t1 t2 అండ్ t3. సో ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీ u వెలాసిటీని t1 t2 లో చెప్పండి. ద t1 u వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ t1 అండ్ t2. t1 t2 లో చెప్పమంటే ఇక్కడ ఏమేమి జరుగుతుందో చూద్దాం. See here, ఇక్కడి నుంచి ఇక్కడ పైకి వెళ్ళడానికి టైము u/g అని తీసుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ పైకి వెళ్ళడానికి u/g, మళ్ళీ ఇక్కడి నుంచి రావడానికి u/g. ఇదంతా ఈ మొత్తం టైం t1 అంటే మొత్తం టైం అంటే పైకి వెళ్ళడానికి u/g, time of ascent, and again this one is time of descent, that is u/g. both are u/g, right? పైకి వెళ్ళడానికి u/g, కింద రావడానికి u/g. మళ్ళీ ఇక్కడి నుంచి రావడానికి t1. ఇది మొత్తం అంతా టైం t1, కానీ t1 మొత్తం టైం అవుతుంది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఈ టైం ఎంత అవుతుందో మనం చూసినట్టయితే దట్ విల్ బి ఈక్వల్స్ టు t2. ఇది t2కి ఈక్వల్ అవుతుందన్న. మళ్ళా చెప్తున్నాను చూడండి, పైకి వెళ్ళడానికి u/g, ఇక్కడ రావడానికి u/g, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ రావడానికి ఇది t1 కాదు, ఇక్కడి నుంచి రావడానికి సేమ్ t2. ఎందుకు సార్ ఇది దీనికి ఎలా ఈక్వల్ అవుతుంది సార్ అంటే వెరీ సింపుల్. ఇక్కడ u అయితే ఇక్కడ కూడా u ఉంటుంది, u ఉంది. ఈ హైట్ ఎంత, ఇదే హైట్ అంతే. కాబట్టి ఈ చిన్న టైం t2 అవుతుంది ప్లస్ t2. సో అగైన్ u/g ప్లస్ u/g. ఇక్కడ t1 పక్కన పెడితే u/g ప్లస్ u/g. హియర్ దిస్ విల్ బి t2. ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు t2. ఇది ఈ t2ని మనం కలిపినప్పుడు టోటల్ టైం, దిస్ టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు t1 అవుతుంది. సో u/g ప్లస్ u/g ప్లస్ t2 ఈజ్ ఈక్వల్స్ టు t1. t1 అంటే ఏమో ఈ పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ రావడానికి పట్టిన టైము. సో ఇప్పుడు నాకు u/g ప్లస్ u/g, ఈ t2 అంటే చిన్న టైం, ఈ t1 అంటే తీసుకెళ్ళిపోతే దిస్ విల్ బికమ్స్ 2u/g అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు t1 మైనస్ t2 అవుతుంది. సో 2u/g ఈజ్ ఈక్వల్స్ టు t1 మైనస్ t2. అప్పుడు ఇక్కడ నాకు u ఈజ్ ఈక్వల్స్ టు ఇదే వెళ్తే హాఫ్ ఇంటూ g ఇంటూ t1 మైనస్ t2 అవుతుంది. సో దిస్ ఈజ్ u వాల్యూ. u ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ g ఇంటూ t1 మైనస్ t2 అవుతుంది. సో దట్ ఈస్ ద వాల్యూ. హాఫ్ ఇంటూ g ఇంటూ t1 మైనస్ t2.
ఇనీషియల్ వెలాసిటీని T1 T2 లో అలా చెప్పవచ్చు. You can discuss u in terms of T1 and T2. This is the one formula. దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ హైట్ ని ఈ T1 T2 లో చెప్పమంటారు. హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T1 అండ్ T2. నేను లాస్ట్ లో అడుగుతాను మళ్ళా T1 అండ్ T2. ఈ T1 T2 లో చెప్పమంటారు. సో మళ్ళా ఇక్కడే తీసుకుని దీనికి ఇందాక మనం చెప్పినటువంటి ఈక్వేషన్ అప్లై చేయండి. అప్లై ద సేమ్ ఈక్వేషన్ వాట్ వి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ కేస్. ఇది టవర్ నుంచి పైకి విసిరినట్లయితే ఫార్ములా ఇది h is equals to minus u into, in this case the total time is T1 for this body, minus u into T1 plus half into g into T1 square అవుతుంది. So this h is equals to minus u into T1 plus half into g into T1 square. ఇది ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్. h is equals to minus u into T1, కానీ ఇక్కడ u ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. h is equals to minus సబ్స్టిట్యూషన్ చేయండి. u ప్లేస్ లో half into g into T1 minus T2 plus half into g into T1 square అవుతుంది. half into g into T1 square. దీన్ని సింప్లిఫై చేద్దాం. h is equals to minus half into g into T1. There minus half into g into T1. Minus of minus plus అయ్యి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొక వాల్యూ హాఫ్ u ప్లస్ ఇది వేసాను. ఇక్కడ T1 అన్న ఒక వాల్యూ ఉంది. Here we have T1 value. See this. u ప్లేస్ లో ఇది రాసాము. ఇక్కడ T1 ఉంది కదా, ఇక్కడ మల్టిప్లై చేయాలి. T1 ప్లస్ హాఫ్ ఇంటూ g ఇంటూ T1 స్క్వేర్. ఇప్పుడు నాకు h is equals to ఇక్కడ T1 ఇంటూ T1 అవుతుంది కాబట్టి మైనస్ హాఫ్ ఇంటూ g ఇంటూ T1 స్క్వేర్, హాఫ్ ఇంటూ g ఇంటూ T1 స్క్వేర్ ప్లస్ హాఫ్ ఇంటూ g ఇంటూ T1 T2, half into g into T1 T2 plus ఇక్కడ half g into T1 square and plus half g into T1 square. ఇక్కడ ఇది ప్లస్ ఇది మైనస్ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలిందంటే h is equals to half into g into T1 T2 అని మిగిలింది. అంటే this height in terms of T1 and T2. h is equals to half into g into T1 T2 అవుతుంది. This is the value. h is equals to half into g into T1 T2. This is the height. దీన్ని మనం హైట్ అని చెప్పచ్చు. h is equals to half into T1. అలాగే ఈ T1 T2 కి T3 కి మధ్యలో కూడా రిలేషన్ చెప్పచ్చు. T1 T2 T3. ఇదేమో ఫస్ట్ కేసు చెప్పేసాను, ఇదేమో సెకండ్ కేసు, ఇప్పుడు థర్డ్ కేసు. T1 T2 T3 కి రిలేషన్. ఇప్పుడు h కి ఇది వచ్చింది కదా, ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి h కి ఈక్వేషన్ ఏం చెప్పానంటే h is equals to half into g into T3 square అని చెప్పాను. This is h is equals to half into g into ఇక్కడ దీన్ని T3 స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఇట్ ఈస్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది. సో h is equals to half into g into T3 square. This is a freely falling body h. ఇప్పుడు ఇది h, ఇది h, both are same. రెండు సేమ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే half into g into here this is a T3 square is equals to half into g into T1 T2 and రాయవచ్చు.
half into g into t3 square half into g into t1 t. So half g cancel అయిపోతాయి. This is a t3 square is equals to t1 t2. Therefore t3 is equals to under root t1 t2. So that is the equation. Note చేసుకోండి. Distance traveled by the body is given by distance is given by 2s. 2s is equals to 20 into t plus 5t square. 5t square meters. 5t square meters. The acceleration of the body is, what is the acceleration? That is the question you asked. A and the distance is ichadama, acceleration and that. ఏం చేయాలి? దీన్ని ఫస్ట్ you should write s is equals to ut plus half at square అని రాయాలి ఫస్ట్. దీన్ని ఈ ఫార్మాట్ లోకి మార్చుకోవడానికి ట్రై చేయాలి. s is equals to ut plus half at square. s is equals to ut plus half at square అని రాయాలి. ఈ ఫార్మాట్ లో రాయాలంటే దీన్ని s is equals to 2 తో డివైడ్ చేసాం అనుకో, this will be 10 into t plus ఇదే 2 ఇక్కడికి వచ్చి డివైడ్ చేస్తే 5/2 into t square అవుతుంది. రైట్? 5/2 into t square. s is equals to 10t plus 5/2 into t square. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు చెప్పు మనీష్. ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి ఏం కావాలి? యాక్సలరేషన్ కావాలి. యాక్సలరేషన్ కావాలంటే ఏం చేయొచ్చు? డిఫరెన్షియేషన్ చేయాలి. ఏమన్నా డిఫరెన్షియేషన్ చేయాలి. కాదు, ఇప్పుడు దీన్ని కంపేర్ చేయాలి. ఇక్కడ u ప్లేస్ లో 10 ఉంది, ఇక్కడ హాఫ్ a ప్లేస్ లో 5/2 ఉంది. కంపేర్ చేయాలి అంతే, జస్ట్ డిఫరెన్షియేషన్ అవసరం లేదు. హాఫ్ a is equals to 5/2 అయితే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే a is equals to చూడండి 5 meters per second square. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. రైట్? సో ఇది ఈక్వేషన్, దాని నుంచి వచ్చినటువంటి వాల్యూ ఇది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లము యా థర్డ్ది మరి పెద్దగా వచ్చేస్తుంది, అది అప్పుడే అవసరం లేదు. కానీ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ 6th వన్ చూడండి. 6th క్వశ్చన్, ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఒక్కసారి మీ హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎస్ఆర్ మెటీరియల్ మీ దగ్గర ఉన్నట్టయితే రైజ్ చేయండి. అసలు ఎంతమంది దగ్గర ఉందో చూద్దాం. ఎస్ఆర్ మెటీరియల్ ఉన్న వాళ్ళు 1 2 3 3 మెంబర్సా? ఓకే, దీక్షిత్ ఏమో ధృవ కాలేజ్, తేజశ్రీ ఒక కాలేజ్. ఓకే సరే నాన్న. ఓకే సరే, నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి రాస్తాను క్వశ్చన్ని. అయితే నెక్స్ట్ టైం నుంచి ఇది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తాను. మనకు క్వశ్చన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తూ నేను చెప్తా ఉంటుంటే నేను రాసే టైం తగ్గుతుంది, మీరు రాసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. సరే, ఇప్పుడు మనకు ఎలాగ ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి నేను రాస్తా ఉంటుంటే మీకు కూడా వస్తుంది. సిక్స్త్ ప్రాబ్లం చూడండి. ఏ పార్టికల్ is moving with a uniform acceleration. Now down, a particle is moving with a uniform acceleration with a uniform
with a uniform acceleration. With a uniform acceleration. Uniform acceleration along uniform acceleration along a straight line. Along a straight line ABC. So ఇది ABC అనేటువంటి ఒక స్ట్రైట్ లైన్ ఉంది. మీరు ట్రై చేస్తున్నాడు అంత. ఇట్స్ వెలాసిటీ at A. It's a velocity at A and B are 6 meters per second. 6 meters per second and 9 meters per second. 6 meters per second and 9 meters per second. 9 meters per second respectively. If AB is equals to, if AB is to BC, AB is to BC is equals to 5 is to 16. 5 is 16. Then its velocity at C. Then it's a velocity at C, right? ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి 9.6, 12, 15, 21.5 అని ఉంది. Particle is moving with a uniform acceleration along a straight line ABC. Its velocity at A and B are 6 meters per second and 9 meters per second. Right, AB and BC are each other, right? The velocity at C. This is the point A. This is the point B. This is the point C. ఇది A, ఇది B, ఇది C. A దగ్గర ఉన్నటువంటి వెలాసిటీ 6 meters per second. A దగ్గర ఉన్నటువంటి వెలాసిటీ. B దగ్గర ఉన్నటువంటి వెలాసిటీ 9 meters per second. C దగ్గర ఎంత ఉంటుంది? ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. వాట్ ఇస్ ద వెలాసిటీ అట్ C, రైట్ అన్న? అయితే ఇప్పుడు ఇక్కడ నాకు C దగ్గర ఉన్న వెలాసిటీ, ఇక్కడున్న వెలాసిటీ U అనుకుందాం, ఇక్కడున్న వెలాసిటీని V1 అనుకుందాం, ఇక్కడున్న వెలాసిటీ V అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇది నాకు AB అనేది 5 రేషియో ఉంది, అంటే 5 into S అని అనుకోవచ్చు. ఈ డిస్టెన్స్ ఎంత అనుకోవచ్చు అంటే 16 into S. సో దేర్ ఆర్ 2 distances. లేదా 5 into X అని కూడా రాసుకోవచ్చు. దిస్ డిస్టెన్స్ రేషియోలా ఉంది కాబట్టి దిస్ పాయింట్ ఈజ్ 5x అండ్ దిస్ పాయింట్ ఈజ్ 16x. సో 5x, ఇదేమో 16x. ఇప్పుడు ఫార్ములా చూద్దాం. నౌ యూ కెన్ అప్లై ద ఫార్ములా హియర్. v1 స్క్వేర్ ఇక్కడ అప్లై చేయండి. v స్క్వేర్ మైనస్, ఇది యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంది, అంటే ఇక్కడ యాక్సలరేషన్ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే యాక్సలరేషన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే యాక్సలరేషన్ ఉందో సేమ్ అదే యాక్సలరేషన్ ఇక్కడ. సో ఇప్పుడు వీటికి U ఉంది, V ఉంది, A ఉంది, S ఉంది. వీటికి ఒక ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. ఏంటంటే v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఇది ఏ ఉంది యాక్సలరేషన్, సేమ్ అదే ఏ ఇక్కడ కూడా ఉంటుంది. సో ఐ కెన్ సే దట్. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ ఏమని యూజ్ చేస్తాం? v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as అనేది మనం వాడచ్చు. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. v స్క్వేర్ ప్లేస్ లో v1 స్క్వేర్ అని రాయండి. ఈ v1 స్క్వేర్ అంటే ఇది v1 స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into a into ఇది 5x అని రాయవచ్చు. ఇప్పుడు మీకు కావాల్సింది v ఎంత అని అడిగారు, మిగతా అన్ని వాల్యూస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, నెక్స్ట్ బై అపాన్. ఇప్పుడు దీనికి అప్లై చేయండి, దీనికి అప్లై చేయండి. తేజస్వి చెప్పమ్మా నువ్వు ఈ రెండింటికి ఈక్వేషన్ చెప్పు. తేజస్వి ఈ రెండింటికి సేమ్ ఇదే ఈక్వేషన్ అప్లై చేయి.
V square minus U square is equals to 2x. V square minus V. ఎందుకంటే now it is a final velocity, this is the initial velocity. ఇది V square final velocity minus initial, that is V1 square 2 into A into ఇది 16x అవుతుంది, 16x. ఓకే, సో దీనికి ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. V1 స్క్వేర్ అంటే 9 హోల్ స్క్వేర్, దిస్ ఈస్ a 9 స్క్వేర్ మైనస్ U స్క్వేర్ అంటే 6 స్క్వేర్ బై V స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్. V స్క్వేర్ మనకు తెలియదు ఇంకా, V స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ అంటే 9 హోల్ స్క్వేర్. ఇక్కడ 2a క్యాన్సిల్ చేసేచ్చామా, x కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. నీకు ఏం మిగులుతుందంటే 5/16 అనేది మిగులుతుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. 81 minus 36, 81 minus 36 by V square minus 81 is equals to 5/16. 5/16. 11 లో నుంచి 6 పోతే 5, 11 లో నుంచి 6 పోతే 5 కాబట్టి 5 ఇంకెంత మిగిలింది ఇక్కడ 45 by V square minus 81 is equals to 5/16. 5 ఇందులో మళ్ళీ ఒక 9 టైమ్స్ పోయింది అనుకుంటే 9 into 16, 9 6 are 54, 144 అవుతుందా. V square minus 81 అనుకుందామా. 81 ఇటేపు వచ్చేస్తే V square is equals to 144 plus 81, that is 5 and this 225 అంటే V is equals to, దీనికి గనక రూట్ కడితే V is equals to under root 225 అంటే 15 meters per second. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది అనమాట, 15 meters per second అవుతుంది. నోట్ చేసుకోండి.